హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? పానీపూరి లవర్స్కి పండగ లాంటి రెసిపీ. మీకు అర్థమైంది కదా? చాలామంది అనుకుంటారు పానీపూరిని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలి అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. మరి లేట్ చేయకుండా హోమ్ మేడ్ పానీపూరి రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఆలు అండ్ శనగల్ని క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు పూరీ కోసం 1 కప్పు రవ్వ, 3 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేయండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలిపి కవర్ చేసి పక్కన పెట్టేయండి. మినిమం ½ an hour అయినా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పానీ కోసం మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా జీలకర్ర, 2 లేదా 3 లవంగం మొగ్గలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ కలిపి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న పానీని ఫిల్టర్ చేసి తీసుకోండి. అందులోనే కొద్దిగా కారం, కట్ చేసిన ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకోండి. త్రీ విజిల్స్ వచ్చాక శనగలు మరియు ఆలుని పీల్ రిమూవ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోండి. దాంట్లో మీకు తగినంత ఉప్పు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరీ స్మూత్గా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పూరీ షేప్లోకి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పూరీని ఒక్కొక్కటిగా వేసి 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూశారు కదా అండి, ఇంట్లో హైజీనిక్గా చాలా టేస్టీగా హోమ్ మేడ్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో. పూరీ క్రిస్పీగా, పానీ ఫ్లేవర్ఫుల్గా, ఫిల్లింగ్ పర్ఫెక్ట్గా ఎలా ఉందో. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.